ఒకప్పుడు 80స్ 90స్ సెంచరీలో ఉన్న మహిళలు కూడా వాళ్ళ చేతి వృత్తి పనులు చేసుకుంటూ తన కాళ్ళ మీద తాను నిలబడేది. అలాగే ఎర్న్ చేసిన మనీని కొద్దో గొప్పో ఎక్కడో ఒక చోట సేవ్ చేసుకునేది. కానీ ప్రెజెంట్ 20th సెంచరీ వచ్చేసి మొత్తం డిజిటల్ వరల్డ్. సో మనీని ఎర్న్ చేయడం కూడా డిజిటల్‌గా ఎంత ఈజీ అయిపోయిందో అలాగే మనం ఎర్న్ చేస్తున్న మనీని కూడా సేవ్ చేయడం అంతే ఈజీ అనమాట. ఎగ్జాంపుల్, ఒక గృహిణి తనకొచ్చిన శారీ బిజినెస్ ద్వారా గానీ, లేకపోతే గనక ఇంకేదైనా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ప్రిపేర్ చేసి మనీని ఎర్న్ చేసే మహిళ మాక్సిమం ఏం చేస్తుంది? సేవ్ చేసుకోకుండా పిల్లల కోసం ఖర్చు పెట్టడము, లేకపోతే ఇంట్లో ఏదైనా గ్యాస్ సిలిండర్ అయిపోయినప్పుడు వస్తే ఖర్చు పెట్టడము, లేదు అంటే గనక పాల బిల్లు, కూరగాయలు, గ్రాసరీస్ అని చెప్పి ఇలా ఖర్చు పెట్టుకుంటూ పోతుంది. కానీ ఇప్పుడు 20th సెంచరీలో ఉన్న ఖర్చులకు అనుగుణంగా వచ్చిన ఇన్‌కమ్‌లో కొంత భాగం అంటే మినిమమ్ 500 నుండి కూడా సేవ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, ఆర్‌డీలో అయితే ఒక రూ. 1000, మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిలో ఒక రూ. 1000 ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేయడం స్టార్ట్ చేసిన 5 ఇయర్స్‌కి ఆర్‌డీలో అసలు 60,000 అయితే మ్యూచువల్ ఫండ్‌లో కూడా అసలు 60,000 అయితుంది. అయితే పోస్ట్ ఆఫీస్ ఆర్‌డీలో ఇంట్రెస్ట్ రేట్ అనేది తక్కువగా ఉండడం వల్ల 6% మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. అలాగే మ్యూచువల్ ఫండ్‌లో యావరేజ్‌గా ఇన్‌ఫ్లేషన్ వచ్చిన 14% క్యాలిక్యులేట్ చేసినా కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో అయితే ఒక 20,000 ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఇలా టోటల్‌గా 5 ఇయర్స్‌కి మనం ఆర్‌డీ ప్లస్ మ్యూచువల్ ఫండ్స్ అమౌంట్‌ని టోటల్‌గా మనం విత్‌డ్రా చేస్తే మనం ఓవరాల్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేసినది 1,20,000 అవుతుంది. టోటల్‌గా ఇంట్రెస్ట్‌తో కలిపి మనకు వచ్చే రిటర్న్స్ ఎంతొస్తాయంటే 1.5 లాక్స్ వరకు మనకు రిటర్న్స్ అనేవి జనరేట్ అవుతాయన్నమాట. ఇలా మినిమమ్ స్మాల్ అమౌంట్‌తో మనం ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేసినా మన పిల్లల భవిష్యత్తుకు ఒక మంచి రిటర్న్స్ అంటే ఇంకో ఒక మంచి ఆదాయం అనేది మన చేతుల్లో ఉంటుంది. వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ కోసం మనం ఆ డబ్బుని ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. సో, అలాగే మీకు ఇంకా ఎస్ఐపి గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, ఎలాంటి గైడెన్స్ కావాలన్నా నాకు కమెంట్‌లో ఎస్ఐపి అని చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.